యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడను దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన నేను రావిరాల వెంకటేశ్వర్లు దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము, యేసుక్రీస్తు నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, పరిశుద్ధ విశ్వాసులారా, పరలోకమునకు ఛాయగా ప్రత్యక్షమైనదే దేవుని మందిరము, మరియు పరలోకమునకు ఛాయగా ప్రత్యక్షమైనదే దేవుని యొక్క సంఘము. దేవుని మందిరము మరియు దేవుని సంఘము అను వచనము అను సెంటెన్స్ చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మందిరము అనగానే మనకి వాక్య భాగమునందు పాత నిబంధన గ్రంథములోని దేవుని మందిరమును సూచిస్తుంది. దేవుని సంఘము అనగా క్రొత్త నిబంధన యందలి వాక్య భాగమును సూచించుచున్నది. క్రీస్తునందు పరిశుద్ధ సహోదరి సహోదరులారా, మనము ధర్మశాస్త్ర కాలముల రెండింటి మధ్యలో దేవుడు అన్యజనులను జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అందుకే మనకు పాత నిబంధనకు మరియు క్రొత్త నిబంధనకు గల నియమ నిబంధనలు మరియు వాగ్దానములు అర్థం కావడం లేదు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రములో కొన్ని నియమాలను నెరవేర్చి కొట్టివేసి ఉన్నాడు. కొన్ని నియమాలను నెరవేర్చుచున్నాడు. దీనిని మనము సవివరముగా పరిశుద్ధాత్మ దేవుని చేత గ్రహించాలని మీకు
జ్ఞాపకం చేయుచున్నాను, మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. అలా లేని ఎడల దేవుని వాక్యము నుండి దేవుని మనస్సు, దేవుని ప్రత్యక్షత, దేవుని చిత్తము, దేవుని వాక్యము బయలుపరచబడుట నుండి మనము తప్పిపోయే ప్రమాదం ఉంది. పాత నిబంధన యందు దేవుడు మహారాజుగా ఉన్నాడు. క్రొత్త నిబంధన యందు దేవుడు పరిచారకుడుగా ఉన్నాడు. పాత నిబంధన యందు దేవుడు మహారాజుగా అనగా యుద్ధమునందు గెలిపించే విధముగా యెహోవా దేవుడుగా మనము చూడగలుగుతున్నాము. క్రొత్త నిబంధన యందు దేవుడు కుమారుడు పరిచారకుడుగా అనగా సహించి భరించి ఓడిపోయే విధముగా మనకు కనిపించుచున్నాడు. వీటిలో దేవుని యొక్క చిత్తము మర్మముగా దాగి ఉన్నది. దానిని గ్రహించిన వారు ధన్యులు, దానిని కనుగొనిన వారు ధన్యులు. దానిని కనుగొనుటయే దేవుడు మనల్ని ఈ కాలంలో ఎన్నుకొని ఉన్నాడు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క అనుమతి, ఈ రెండింటికి మధ్య గల వ్యత్యాసమును మనము గమనించేవారిగా ఉన్నామని మీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుని యొక్క అనుమతి అనున్నది పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలుగుతాం. దేవుని యొక్క చిత్తము అనున్నది సంపూర్ణముగా దేవుని అనుమతి జరిగిన తరువాత దేవుని చిత్తము జరగడం జరుగుతున్నది. ఈ రెండింటి యొక్క కలయికనే సంపూర్ణంగా దేవుని చిత్తంగా మనము వాక్య భాగం నందు చూడగోరుతున్నాము. అయితే ఇప్పుడు మనము దేవుని అనుమతి ఏమిటి, దేవుని యొక్క చిత్తం ఏమిటి అనేది గమనించేవారిగా ఉన్నాము. అయితే పాత నిబంధన యందు దేవుడు బలి అర్పణగా గొర్రె పిల్లను కోరి ఉన్నాడు. క్రొత్త నిబంధన యందు దేవుడు బలి అర్పణగా గొర్రెను కోరడము లేదు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని, స్వీకృత పుత్రులము కావాలనని, ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు ఆయన లోబడిన వాడు ఆయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి, కొత్త నిబంధన ప్రజల హృదయాలలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, పాత నిబంధన ప్రకారముగా దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. కనుక క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య భాగము చదివి ధ్యానించి పరిశుద్ధాత్మ చేత వాక్య ప్రత్యక్షత కలిగి ఉండండి. అక్షరము రూపాంతరము చెంది అక్షరముకు ఉన్న ప్రత్యక్షతను పరిశుద్ధాత్మ చేత మనము పొందుకునే వారిగా ఉన్నామని ఈ సమయమున జ్ఞాపకం చేయుచున్నాను. కనుక క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులారా, మీరు దినములను, మాసములను, ఉత్సాహకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటను, ఈ వాక్యమును ఎంతమంది అంగీకరించుతారో చూద్దాం. పాత నిబంధనలోని పండుగలు అనగా పర్ణశాల, పస్కా వగైరా పండుగలన్నీ కూడా మీరు అనగా క్రొత్త నిబంధన విశ్వాసులు అనుసరించకండి. అవి మాత్రమే కాదు, క్రిస్మస్ డే, లెంట్ డే,
ఈస్టర్ డే మరియు న్యూ ఇయర్ డే వీటి విషయమై జాగ్రత్తగా ఉండండి అని దేవుని యొక్క జీవవాక్యము తెలియజేయుచున్నది. ఒకవేళ వీటిని అనుసరించుట ద్వారా యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము నమ్మకపోవడమే, అనగా కుమారుని అవమానపరచుటయే. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి అపోస్తులుడైన పౌలు భయపడుచున్నాను అని వాక్య భాగమునందు బయలుపరిచి ఉన్నాడు. కనుక మనము ప్రతి విషయమును కూడా మన ఆలోచన చొప్పున, మన స్వచిత్తం చొప్పున కాక పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము వినుట ద్వారా, ఆయన యొక్క పరిశుద్ధాత్మ చేత నడుచుట ద్వారా మనము వాక్య ప్రత్యక్షత కలిగి ఉండాలని ఈ సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. కనుక ఇంకా సవివరంగా చూడగలిగినట్లయితే పాత నిబంధన యందు దేవుడు దేవుని మందిరమును కోరి ఉన్నాడు. ఇది కూడా దేవుని యొక్క అనుమతి మాత్రమే, దేవుని చిత్తము కాదు. క్రొత్త నిబంధన యందు దేవుని మందిరమును కోరడం లేదు. క్రీస్తునందు ప్రియ సహోదరు సహోదరులారా, క్రొత్త నిబంధన యందు దేవుని యొక్క మందిరమును కోరడం లేదు అనగా మనం దీన్ని సవివరంగా ధ్యానం చేద్దాం. పాత నిబంధన యందు దేవుడు దేవుని మందిరమును అనగా మానవుని స్వహస్తాలతో కట్టడమును కోరి ఉన్నాడు. క్రొత్త నిబంధన యందు దేవుని మందిరము అనగా మానవుని స్వహస్తాలతో కట్టడమును కోరడము లేదు. మనమందరము దేవుని మందిరము విషయములో తప్పిపోవుచున్నాము. మెల్లమెల్లగా మనము కృపాకాలము నుండి తిరిగి ధర్మశాస్త్ర కాలంలోనికి, వర్తమాన కాలం నుండి భూతకాలంలోనికి ప్రవేశించుచున్నాము. దేవుడు ఒక స్థిరమైన పునాది వేయుమని చెప్పడము లేదు, ఒక చోట ఉండమని చెప్పడము లేదు. విస్తరించమని, వ్యాపించమని, ప్రవహించమని దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత క్రొత్త నిబంధన ప్రజలకు తెలియజేయుచున్నది. ఈ విషయాలు చాలామంది దేవుని ప్రజలకు అనగా పరిచారకులకు అనగా దేవుని సేవకులకు అనగా దేవుని బోధకులకు, దేవుని యొక్క కాపరులకు అర్థము కావడం లేదు. మనమందరము పితృపారపర్యములను, మన పూర్వీకుల సాంప్రదాయములను అనుసరించుచున్నాము. ఇది ఇశ్రాయేలు ప్రజలకు తగును, క్రొత్త నిబంధన ప్రజలకు కాదు. ఆదాము యందు స్త్రీ సృజించబడెను, పాత నిబంధన యందు క్రొత్త నిబంధన సృజించబడెను. స్త్రీని వేరుగా చూస్తే దేవుని చిత్తము మీకు అర్థం కాదు. క్రొత్త నిబంధనను వేరుగా చూస్తే దేవుని చిత్తము మీకు అర్థం కాదు. అవి రెండు ఒకదాని యందు ఒకటి సమకూర్చబడి ఉన్నవి. ఇంకా సవివరంగా ఆలోచించినట్లయితే భూమి ఆకాశముల యందు, ఆకాశములు వెలుగు యందు సమకూర్చబడి ఉన్నవి. ఈ వేరు చేయుట మరియు సమకూర్చుట దేవుని యొక్క వాక్యమే, పరిశుద్ధాత్మ దేవుని వాక్యమే చేయాలి. ఈ వేరు చేయుట ధర్మశాస్త్రము మరియు సమకూర్చుట పరిశుద్ధాత్మ దేవుని వాక్యమే చేయాలి. లేని ఎడల చాలా ప్రమాదకరము. దీనిని గ్రహించిన వారు ధన్యులు, దీనిని కనుగొన్న వారు ధన్యులు అని వాక్యము సెలవిస్తున్నది. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం గనక చదివి ధ్యానం చేసి వాక్య ప్రత్యక్షత కలిగి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారమైతే ఆ వాక్యాన్ని చదివగలిగినట్లయితే, ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
ఇక్కడ ప్రాణాత్మలను అనగా ప్రాణము ధర్మశాస్త్రమును, ఆత్మ దేవుని కృపను, క్రొత్త నిబంధనను జ్ఞాపకం చేయును. పాత నిబంధన యందు దేవునికి దేవుని ప్రజల మధ్య దూరము అధికముగా ఉంది. క్రొత్త నిబంధన యందు దేవునికి దేవుని కుమారుల మధ్య దూరము అధికముగా లేదు. ఆయన మానవుని హృదయంలోనికి వచ్చి నివసించుచున్నాడు. ఇదియే క్రొత్త నిబంధన ప్రత్యక్షత. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము క్రొత్త నిబంధనకు మరియు పాత నిబంధనకు వాటి మధ్య ఉన్న వ్యత్యాసమును పరిశుద్ధాత్మ చేత విభేదించి పరిశుద్ధాత్మ చేతనే సమకూర్చబడి ఉండాలని మీకు జ్ఞాపకం చేయుచున్నాను.